తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజా పరిపాలన కాదు, ప్రజా వ్యతిరేక పరిపాలన, అరాచక పరిపాలన జరుగుతున్నటువంటి సందర్భం. బీఆర్ఎస్ పార్టీగా తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ముందుగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే అబద్ధపు హామీలతోని ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాటి అమలు కోసం చేయాల్సినటువంటి కనీస ప్రయత్నం చేయకపోగా పాత పంచాయతీలనే పదే పదే తెరమీడికి తీసుకొచ్చి వాటినే ప్రస్తావించి ఇంకా పాత ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీదనే అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ పబ్బం గడపాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది నిజంగా కూడా శోచనీయమైనటువంటి చర్య. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం 2023 ఎన్నికలు అయ్యేంత వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఎట్లా ఇయ్యగలిగింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అబద్ధాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతున్నది మాత్రమే చిన్న అంశం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఎందుకు సాధ్యమైంది, ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు. కరెంటుకు సంబంధించి తయారీ కేంద్రాల నుంచి గతం కంటే ఇంకా 1600 మెగావాట్ల విద్యుత్ ఇంకా యాడ్ అయింది. కొత్త ఓపెనింగ్ యాదాద్రిలో కూడా ఒక 800 వరకు స్టార్ట్ అయ్యడానికి రెడీగా ఉన్నది. బాగా నుంచి చెక్ చేస్తున్నారు ప్రయోగాలు. గతం కంటే వసతులు పెరిగిన తర్వాత, కరెంటు తయారీ పెరిగిన తర్వాత 24 గంటలు ఇవ్వగలిగే అవకాశం ఉండి ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ప్రజల మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కుట్ర ప్రజల మీద. కాళేశ్వరం నీళ్ళు ఇవ్వడానికి ఇప్పుడు అవకాశం ఉన్నది, కాలం కావట్లేదు. ఈ దరిద్రులు రాజ్యం మీద ఎక్కిన తర్వాత రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాలం కూడా కలిసి రావట్లేదు. కనీసం మరి కాళేశ్వరం నీళ్లు పోతున్నాయి, ఇంట్లో బాగానే ఉన్నది, చిన్న కాపర్ డ్యామ్ అడ్డ వేసి లిఫ్ట్ చేయొచ్చని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిఈలు, ఈఎన్సీలు గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపినా వద్దు లేవా లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడ పడేస్తారు. ఎందుకంటే కాళేశ్వరం మనం లిఫ్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, ఈవెన్ తిమ్మతుర్తి, సూర్యాపేట వరకు కూడా నీళ్ళు ఇస్తే మన రైతులు బాగుపడతారు. అటు రైతులు బాగుపడడం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు. రాగానే సంతకం పెడతానటువంటి రైతు రుణమాఫీ ఏమైందో మనం చూస్తూనే ఉన్నాం. రైతు బంధు 10,000, రైతు భరోసా 15,000, 10,000 దిక్కులేదు, వాడు ఇస్తాన్న 15,000 అసలే దిక్కులేనటువంటి పరిస్థితి. మనం చూసినటువంటి 500 బోనస్ అయితే గతే లేదు. దాన్ని కూడా మనం మాట్లాడుకుంటా సన్నబియ్యం కోసం ఆలోచిస్తే సన్నబియ్యం నీ కాడికి కూడా వస్తారు. ఈ బోనస్ మనకి కావాలి, మార్కెట్లో మంచి ధర వస్తే వాడు డైరెక్ట్ మార్కెట్ని అమ్ముకుంటాడు. అంటే ఏ పని చూసినా రైతులకు సంబంధించినటువంటి ఎరువులు కానీ గతంలో పెట్టిన వాళ్ళ చెప్పులు వరుస పెట్టి లాఠీ చార్జ్ చేసేటువంటి ప్రయత్నం. అంటే రైతాంగం పట్ల చేయాల్సినటువంటి ఒక్క చర్యలు చేపట్టకపోగా విఫలమైనటువంటి ప్రభుత్వం దాని నుంచి తప్పించుకున్నందుకు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు వరకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి నమ్మబలికి ఇప్పుడు కూడా పొద్దుగాల లేస్తే ఏ నిర్ణయం జరగాలన్నా ఇప్పుడు ఢిల్లీకి 17 సార్లు పోయాడు ఢిల్లీకి. ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీకి 7 సార్లు పోలేదు రేవంత్ రెడ్డి, ఆయన నియోజకవర్గానికి 7 సార్లు పోదు ఇప్పటికి. కానీ ఢిల్లీ మాత్రం 17 సార్లు పోయింది. ఒత్తుకొని చెప్పారు గతంలో కేసీఆర్ గారు, ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వానికి గులాంగిరి చేయాల్సి వస్తుంది, అడ్మినిస్ట్రేషన్ నడవదు, ప్రజల పట్ల అవగాహన ఉండదు, పథకాల పట్ల అవగాహన ఉండదు, ఇవి సాధ్యం కావు, సజావుగా సాగుతున్నటువంటి ప్రభుత్వాన్ని నిలకడగా నిలబెడితే ప్రజలకు మీకు బాగుంటుందని చెప్తే ఆ రోజు అర్థం కాలేదు. ఈరోజు చెప్పినటువంటి ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, దాని గురించి సమీక్ష లేదు, దాని గురించి మాట్లాడలేదు. మొన్న ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి, 1000 కోట్ల శిస్తు కట్టిండు కేంద్రంలో అలా పార్టీకి. మళ్ళీ ఇప్పుడు 3 రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ దానికి ఏమి ఇస్తావు పంపి అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసారు. వాళ్ళు మంత్రులు కూర్చొని మాట్లాడుతున్న మాట ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ విఫలమవుతున్నాం, దీని గురించి ఆలోచించాలంటే నేను ఎడికి ఆలోచించాలన్నా కొద్దిగా లేస్తే పైసలు అని చెప్పేసి నాకు ప్రజలు పెడితే వాళ్ళకి ప్రజలు పంపడే సరిపోయి. నాకు దీనికి అధికారం మీద, ఈ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద అసలు నేను కనీసం కాన్సన్ట్రేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి చెప్పుకునేటువంటి ఒక దౌర్భాగ్యంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నది. ఇప్పటివరకు తుంగతుర్తి కొత్తగా వచ్చిన ఏం లేదు. 10 సంవత్సరాల కాలం మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు కేసీఆర్ గారితో తీసుకొచ్చినటువంటి ఏవైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉన్నాయో అవి మాత్రమే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఎమ్మెల్యే కొబ్బరికాయలు కూడా తిరుగుతుంది తప్ప ఒక్కటి అంటే ఒక్కటి కొత్త శాంక్షన్ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఒక్కటి సింగిల్ కావాలంటే జీవో కాపీ మీరే వీరి మీకు అన్నీ తెలుసు. అవి ఎన్నికల ముందు వచ్చిన జీవోలా లేకపోతే కొత్తగా వచ్చిన తర్వాత ఏం జీవో తెచ్చినటువంటి మీరు మాట్లాడి తెలుస్తుంది. కొట్లాటలను ప్రోత్సహించి మళ్ళీ గొడవలు పెట్టించి
పోలీసు వాళ్ళని ఏదో ఉపయోగించుకొని ఇష్టం వచ్చినట్టు అక్రమ కేసులు పెడతామంటే అవన్నీ నడవదు. నేను కూడా పోలీసు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా, అదే సమయంలో హెచ్చరించి చెప్తాను. మన ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా ఎవరు లేము. 10 సంవత్సరాలు మీకంటే ఎక్కువ పరిపాలించాం, మేము పోలీసులు మీకంటే ఎక్కువ చూసినాం. కానీ ఎలాంటి కొట్లాటలు పంచాయతీలు లేకుండా ఒక శాంతియుత వాతావరణంలో ఈ తుంగతుర్తి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఫ్యాక్షన్ ప్రోత్సహించే విధంగా, కొట్లాటలు పెట్టే విధంగా, అక్రమ కేసులు పెట్టే విధంగా ప్రోత్సహిస్తే లీగల్ బ్యాటిల్కి సిద్ధం, వ్యక్తిగత బ్యాటిల్కి సిద్ధం, పోలీస్ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేంత వరకు పోరాటం చేస్తాం. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఇక్కడ స్థానికంగా పనిచేసినటువంటి ఎస్ఐలు కానివ్వండి, సిఐలు కానివ్వండి, వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తాను. రేపు మళ్ళీ ప్రజలు కేసీఆర్ గారితోనే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయనేటువంటి ఆలోచనకు అప్పుడే వచ్చేసారు. ఎంపీ ఎన్నికల సందర్భంలో మాత్రం ఓన్లీ కూటములను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అది కాంగ్రెస్ కూటమైనా, బీజేపీ కూటమైనా. ఈ 2 కూటములతో పోయే పరిస్థితి మనకు లేకపోవడం చేత మనం కొంచెం నిరాశజనకంగా అక్కడ ఫలితాలు కనిపించినప్పటికీ మళ్ళీ శాసనసభ ఎన్నికలు వస్తే రాష్ట్రాన్ని కాపాడేటువంటి ఒక శ్రీరామ రక్షలాగా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఉంటున్నటువంటి నమ్మకం ఆల్రెడీ ప్రజలలో వస్తుంది. కాబట్టి రేపు జరిగేటువంటి ప్రజా పోరాటాలు ప్రజలకు మద్దతు. సరే, ఇప్పుడు మనం నీట్ పెట్టారు, దాని మీద పోరాటం చేసినాం, అది బీజేపీ ప్రభుత్వమైన. ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన 1 లక్ష ఉద్యోగాలు 7 నెలలు అయిపోయింది, పోరాటం నోటిఫికేషన్ లేదు, ఒక్క ఉద్యోగం లేదు నోటిఫికేషన్. మొన్న పంపించినటువంటి 30,000 ఉద్యోగాలు అవి మన గవర్నమెంట్లో మొత్తం కంప్లీట్ చేసిపోతే ఆయన కాగితాలు వచ్చి మరి ఆయన ఇస్తా అన్న 1 లక్ష ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి. దాని గురించి పిల్లలు మొత్తం కూడా నిరుద్యోగులు తెర మీదకి వచ్చేసి పంచాయతీ చేస్తాం, దానికి మద్దతుగా నిలబడతాం, వాళ్ళ కోసం కొట్లాడతాం. అంటే పోరాటాలలో, ఉద్యమాల్లో కొనసాగుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకోవడం కోసం అహర్నిశలు శ్రమిస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ముందుకు సాగుతామని, ఎవరికి ఏ సమస్య వచ్చినా మేము ముందు నిలబడతామని మరొకసారి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ.